నిత్య జీవితంలో సెల్ ఫోన్ వాడకం ఒక భాగం అయిపోయింది. అతి అయితే ఏదైనా చేటే అనే అంశంపై డాక్టర్ కొండెపువ్వు అందించిన భావాలను నేటి కవితా శీర్షికలో అల్లక తాతారావు గలం ద్వారా ఆస్వాదిద్దామా? చెవులు ఉన్న ప్రతి మనిషికి ఒకటో రెండో సెల్లులు ఉండటం వింతేం కాదు. ఈ రోజుల్లో దూరాలను చేరువుగా మార్చేసే దారాల సాలిగుట్లో మనిషి ఓ తగులుకున్న కీటకం. ఇప్పుడు జ్వాల చుట్టూ పిచ్చిగా పరిభ్రమించే శలభం మనిషి అజ్ఞాతపు అంతర్జాలంలో భూగోళం ఎప్పుడో పట్టుబడింది. ఎక్కడ చూసినా ఇప్పుడు అన్ని రహస్యాంత్రి విన్యాసాలే. చేతుల్లో ఇమిడిపోయే ఒక యంత్రం నడుపుతోంది తంత్రం. ఏ చెవికి విరామం లేదు, ఏ కర్ణభేరికి భద్రత లేదు. అంత అడ్హెసివ్ బంధం. పల్లె మొదలు పట్నం దాకా ఎక్కడ తలెత్తి చూసినా చెట్టు చేమల మాటేమో గాని నిటారుగా తాటెత్తున నిలబడినవన్నీ సెల్ టవర్ ఇనుప కొమ్మల లోహ వృక్షాలే. చెట్లు విషవాయువుల్ని పీల్చుకొని ప్రాణవాయువుని జీవరాశికి వరంగా ఇస్తుంటే, చెట్లు విషవాయువుల్ని పీల్చుకొని ప్రాణవాయువుని జీవరాశికి వరంగా ఇస్తుంటే, ఈ సెల్ టవర్లు మాత్రం రేడియేషన్ తరంగాల్ని, ప్రాణాల్ని హరించే అయస్కాంత క్షేత్రాల్ని మారణాయుధాలుగా మనిషి మీదికి అవిశ్రాంతంగా వదులుతున్నాయి. డబ్బురంధిలో పడిన మనుషులున్న చోట ఈ లోహ స్తంభాలు మరింతగా జనావాసాల్లోకి చేరి ఇంటి పైకప్పుల్ని కూడా ఎక్కేస్తున్నాయి. చుట్టూ ఒక విష వృత్తాన్ని బరబరా గీసేస్తున్నాయి. పరిధిలో చేరిన సమస్త జీవరాశికి ఇక మెల్లగా నిప్పు అంటుకోవలసిందే. ఈ బుల్లి పేటిక చేతుల్లోకి రంగ ప్రవేశం చేశాక ఎవ్వరికి సరైన నిద్రలు లేవు, మనశ్శాంతులు లేవు. అర్ధరాత్రులు అపరాత్రులని లేకుండా వచ్చే సందేశాలు, సంకేతాలతో, వాణిజ్య ప్రకటనల బులిపింతలతో అంతా కలత నిధులలే తప్ప ఆదమరచి కమ్మటి నిధులు లేవు. కట్టేద్దామంటే ఏదో చింత, వదిలేస్తే ఇలా ఒకటే సంత. ఈ పిల్ల భూతాన్ని అల్లావుద్దీన్లా వాడుకుంటే పర్వాలేదు, కానీ దానితోటి అంటకాగితే అదే లోకంగా బతికేస్తే దేహాన్ని తాకిన చోట అంతర్గతంగా ఒక ఉత్పాతమే. అంతరంగాల్లో వైపరీత్యాలు, దుర్బలత్వాలు, రేడియేషన్ ప్రభావిత వంద్యత్వాలు. ఇప్పుడు ఈ షోక్ల మినీ బాక్సు ఇళ్లల్లో పౌచుల్లోకి దూరిపోయాక వీధుల్లో, వాడల్లోనే కాదు, ఎక్కడ చూసినా పచ్చదనం రోధిస్తూనే ఉంది. మాడిపోయిన ఆకులతో మ్రాను ప్రలాపిస్తోంది. ఒక సామూహిక వృక్ష విలాపం అంతటా విషాదమై రూపు కడుతోంది. సందడి చేసే పిచ్చుకల్లేవు, నిధుల లేపే కిలకిల రావాల్లేవు, బారులు తీరి ఎగిరే పక్షుల్లేవు. ఏదో నిగూఢ బాణం గుప్తంగా నెత్తురు చిందని హత్యలు చేస్తోంది. ఏదో నిగూఢ బాణం గుప్తంగా నెత్తురు చిందని హత్యలు చేస్తోంది. రక్తసిక్తమయ్యే రహదారులకు సిల్లు ఒక బలీయ కారణమే. విరామ మెరుగని పిలుపుకు విసుగెత్తి తీయొచ్చు. ఊహల్లో విహరిస్తూ వాహన చోదకుడు వయ్యారంగా మాటల్లో మునగొచ్చు. ఏది ఏమైనా పోయేవి మాత్రం విలువైన ప్రాణాలే. నిప్పుతో చెలగాటం మొదటికే మోసం. సెల్లుకై ఆరాటం నిత్యం ప్రాణ సంకటం. కత్తితో కూరలు తరగొచ్చు, ఏకంగా గొంతులు కోయొచ్చు. సెల్లు చరిత్ర అంతే. మోతాదు మించితే సెల్లైతేనేం ఆయుష్కు చెల్లు చీటీ రాసేస్తుంది, బ్రతుక్కి వాకిళ్ళు మూసేస్తుంది.